అందరికీ నమస్కారాలు. నాడు మాయనుడు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ, పత్రికేయులకు ముందుగా నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పరిపాలన వాళ్ళు ఎదిరించి స్వాతంత్రం కోసం పాటుపడి మరి అన్ని ఇబ్బందులు పడి కూడా ఆ రోజు స్వాతంత్రానికి సంబంధించిన నాయకుడు మరి చిన్న వయసులోనే మరి అసెంబ్లీలు కానీ పార్లమెంటులు కానీ పదవులు, అన్ని రకాల పదవులు అనుభవించి మరి దేశం కోసం పాటుపడ్డ నాయకుడు మన జగజ్జీవన్ రావు గారు. అయితే నాకు ఒక చిన్న బాధ పడుతుంది. అంటే స్వాతంత్రానికి పాటుపడి అన్ని రకాల మనకు స్వేచ్ఛనీయడానికి మనకు సంపాదించిన నాయకులకు కాడికి వచ్చే వరకు మన స్వార్థ రాజకీయాల కోసం కులాన్ని అంటగట్టి జగజ్జీవన్ రావు అయితేనేమో మాదిగా, మరి అంబేద్కర్ అంటే మాల, జ్యోతిరావులు అంటే బీసీ అనే దాని ఒక స్వార్థరాజ్యం కోసం ఒక కులాల ముద్ర అంటగట్టి, మరి పొట్టి శ్రీరాములు అంటే వయస్సు, గాంధీమాతుడు అంటే వయస్సుడు అని చెప్పినట్ట ఆ ముద్రలేసి మన స్వార్థ రాజకీయాల కోసం దాన్ని వివేచించి కులాలు రెచ్చగొట్టి కులాలకు అంటగట్టిన ఈ నైజాన్ని మానుకుంటే మన దేశం ముందుకు పోతుంది. ఎందుకంటే ఆ రోజు ఎందుకు ఒక కులం కోసం కాదుగా ఇది పాటుపడ్డది. మన ఇండియా లెవెల్లో ప్రతి కులానికి ప్రతి పేదవాడికి ఉన్నవాడికి కూడా స్వేచ్ఛను కావాలా, మన స్వేచ్ఛను మనం అనుభవించాలా, మన వాయువుని మనం పీల్చుకోవడానికి మనందరికీ ఒక స్వాతంత్రం కావాలా, స్వేచ్ఛ కావాలని చెప్పి కష్టపడాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మన కోసం పాటుపడే నాయకుల కోసం మనం అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మరి ఇప్పుడే భాస్కర్ చెప్పినట్టు వాళ్ళు అడుగుజాడలు నడిచి రాబోయే తరాన్ని కూడా మనం కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుందనే దాని తప్ప, లేకుంటే ఇవన్నీ ఈ స్వార్థ రాజకీయాల కులాల కంటగట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అందుకని ఈ రకంగా మనం రాబోయే తరాలు కూడా మనందరం కూడా ఈ తరాలు అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు చేసిన కష్టాలు గుర్తించి అందరూ కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేయాలని ఒక కలిసికట్టుగా కులాలు అనేది లేకుండా అందరం సమన్వయంతో పనిచేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి ఇలాంటి నైజాన్ని పక్కన పెట్టి వాళ్ళు అడుగుజాడలో మనం నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి అందరం కూడా వాళ్ళని ఆదర్శం చేసుకొని మంచి మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి మరి అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు చెప్పి